ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? తులారాశి వారికి అసలే అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు కులదేవతల యొక్క స్మరణ చాలా అవసరము. అదియే కాకుండా మేడే వృక్షం దగ్గర కానీ, రావి వృక్షం దగ్గర కానీ, ఈ రెండు కూడా మీకు కొన్ని ప్రాంతాల్లో దొరకకపోతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో భక్తులకు తెల్లటి పాయసాన్ని, అంటే పాలతో ఉడికించే ప్రసాదాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మీకు మనశ్శాంతి, లక్ష్మీ కటాక్షము, తెలుపు వర్ణం కలిగినటువంటి ఒక చారణత విభూతిని అందులో పోసి శివాలయంలో ఈ యొక్క విభూతిని తీసుకుని వెళ్ళి అభిషేకం చేసిరండి. ఆ విభూతిని లలాట స్థానంలో మీరు పెట్టుకున్నట్లయితే సకల దోషం తొలగి, నరదృష్టి, వాస్తు ప్రభావాలు తొలగి అదృష్టం, ఆనందం కళవు వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామి యొక్క హుండీలో ఎంత ధనం పడుతుందో అంత ధనం ఆకర్షించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి.